ఇక్కడ ఆయన అతనితో మాట్లాడినప్పుడు, అతడు అంటే మోషే, ఆయన అంటే ఎక్కువ గౌరవానికి పాత్రుడైన యెహోవా దేవుడు. మోషే దేవునితో మాట్లాడినప్పుడు ఏం అద్భుతమేం జరగల. మోషే దేవునితో మాట్లాడినప్పుడు అద్భుతం జరగల. ఆయన మోషేతో మాట్లాడినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించింది. గనుక మనం ప్రార్థనా సన్నిధికి ఎందుకు వస్తామంటే మనకు అక్కరగా ఉన్నవన్నీ దేవుని దగ్గర పొందుకోవడానికనే కాదు. దేవుడు అంటే ఒక ఏటీఎం మెషిన్ లాంటోడు కాదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏటీఎం దగ్గరికి పోతాం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, అక్కడ అంతకంటే మనకు ప్రయోజనం లేదు. దేవుని దగ్గరకు వచ్చి నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, డబ్బులు కావాలి, ఆరోగ్యం కావాలి, సమస్యల పరిష్కారం కావాలి, అన్నీ అడుగుతాం. అడిగి ఆమేన్ అని వెళ్ళిపోతాం. అసలు నువ్వు ప్రార్థన చేయనే లేదు. అది అసంపూర్ణమైన ప్రార్థన. దాని అసలు ప్రార్థననే అనరు. ప్రార్థన అనగా అటు నుండి ఇటు నుండి కూడా మనకు కమ్యూనికేషన్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే నిర్గమ కాండము 33వ అధ్యాయము 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే మాట్లాడతాడు యెహోవా దేవునితో. అందులో పెద్ద విశేషమేమి లేదు. ఎందుకంటే తన ప్రజల అవసరాల కొరకు, తనకున్నటువంటి సమస్యలను గురించి మోషే మాట్లాడతాడు. మాట్లాడకపోతే ఏం చేస్తాడు? మరి ఇంకో దిక్కుందా? దేవుని దగ్గరనే అన్ని చెప్పుకోవాలి. చెప్తాడు, అందులో విడ్డూరమేం లేదు. కానీ ఒక స్నేహితునిలాగా రివర్స్లో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడాడు, ఆయన అతనితో మాట్లాడడం జరిగిందో, మోషేకు తెలియకుండానే మోషే ముఖ చర్మం ప్రకాశించడం ప్రారంభమైంది. గనుక మన ప్రభు అయిన యేసు ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపం మారాడు. మోషే అసలైన ప్రార్థన, టూ వే కమ్యూనికేషన్, అటు ఇటు కూడా కమ్యూనికేషన్ జరిగే ప్రార్థన మోషే చేస్తుండగా మోషే ముఖ రూపము మారిపోయింది, ముఖ చర్మము ప్రకాశించడం. మనం ప్రార్థనకి ఎందుకు వస్తామంటే మన అక్కరలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మనం రూపాంతరం పొందడానికి వస్తాము. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. మరి ఎందుకు వస్తాం ప్రార్థనకి? మరి అడగొద్దానండి, మనకు కావలసినవి అడగొద్దా అంటే అడగాలి. అది సెకండరీ, అది రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉద్దేశం. ప్రైమరీ ఇంటెన్షన్ అది కాదు. వచ్చాము, మన అవసరతలు చెప్పుకుంటాము, దేవుని చిత్తానుసారంగా మనం ఏదడిగినా అది ఆయన మనకు ఇస్తాడు. అందులో అనుమానం లేదు. రావాలి, మన అక్కర్లన్నీ దేవునికి చెప్పుకోవాలి, దేవుని దగ్గరనే అన్ని సమస్యల పరిష్కారం మనం పొందాలి. మనం ఇంకెక్కడికి పోతాము? ఇదొకటే మార్గం. కానీ రావాలి గనక వచ్చాము, చెప్పాలి గనక చెప్పాము, మీకు ఏం కావాలో అడగమన్నాడు గనక అడిగాము. కానీ అంతటితో మన నిరీక్షణ అయిపోయింది అనుకోకూడదు, మన ఆశ నెరవేరింది అనుకోకూడదు. అడగడంతో మన ప్రార్థన ఉద్దేశం సఫలమైనట్టు కాదు. నువ్వు అడిగినవన్నీ పొందటంతో కూడా ప్రార్థన ఉద్దేశం నెరవేరినట్లు కాదు. అడిగినవన్నీ పొందినా సరే ప్రార్థన ఉద్దేశం ఇంకా సఫలమైనట్టు కాదు. నువ్వు రూపాంతరం ఎప్పుడు పొందుతావో అప్పుడే ప్రార్థన సఫలమైనట్టు లెక్క. అడిగిందల్లా పొందేశావు,
కానీ నీ ముఖ రూపం మారలేదు, నీ బ్రతుకు రూపం మారలేదు, నీ స్వభావం మారలేదు. అడిగినవన్నీ పొందావు. వస్తువులు, వాహనాలు, ఆస్తులు, జ్ఞానం, సమాజంలో ఉన్నతమైన హోదా, ధనము, ఐశ్వర్యము, చరస్థిరాస్తులు అన్నీ పొందావు. కానీ నీ బ్రతుకు ఇంకా రూపాంతరం పొందలేదు. ప్రార్థన గదిలో నువ్వు గెలిచినట్ట, ఓడిపోయినట్ట? ఓడిపోయినట్టు. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటెన్షన్ రూపాంతరము పొందాలి. ఎలాగూ మనం అడిగేది మనకు ఆయన ఇస్తాడు. అందుకే దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మిగతావన్నీ మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే ఆయనకు తెలుసు. దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికితే, దేవుని నీతిని నువ్వు వెతికితే మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.